హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అయితే అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం మనం రుచి చూడబోతున్నాము కాకినాడ ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని. మరి అక్కడి ప్రత్యేక వంటకాల్ని మనకి పరిచయం చేయడానికి ప్రత్యూష గారు మన సెట్కి వచ్చేసారు. వారికి ఆహ్వానం చెప్పేద్దాం. హలో ప్రత్యూష గారు, వెల్కమ్. హాయ్ అనుష. హలో ప్రత్యూష గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్ అండి. సో వెల్కమ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఎస్, సో ప్రత్యూష గారు, కాకినాడ ప్రత్యేక వంటకాలని ఈ వారం అంతా కూడా మన ఇండియన్ కిచెన్ వ్యూయర్స్కి మీరు రుచి చూపించబోతున్నారు. యా, తప్పకుండా. ఓకే, సో ప్రత్యూష గారు ఏంటంటే కాకినాడతో కనెక్షన్ ఎలాగా? పుట్టినూరా లేకపోతే మెట్టినిల్లా? పుట్టినిల్లు మెట్టినిల్లు, నా స్టడీస్ మొత్తం అంతా కాకినాడే. బా, చాలా తక్కువ మందికి ఉంటుందేమో కదా అలా అదృష్టం, పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు ఒకే ఊరు అవ్వటం అన్నది. సో కాకినాడతో అయితే మీది విడదీయరాని అనుబంధం ఈ లెక్కన. అవునవును. ఓకే, సో రావుగోపాలరావు గారు చెప్పినట్టు కాకినాడకి జై బ్యాచ్ మేము. సో ప్రత్యూష గారు, కాకినాడలో ఎక్కడండి మీది? కాకినాడలో బాలాజీ చెరువు సెంటర్ అని ఉంటుంది, అది ఫేమస్. ద బ్యాక్ సైడ్ మా హౌస్. ఓకే, ఫైన్. సో ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ ఎంబీఏ ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే, సో మొత్తం అక్కడే కాకినాడే. బీటెక్ ఎంబీఏ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కాకినాడే. సో ఎందుకంటే అన్ని చేసేయాలనిపించింది? బీటెక్ తర్వాత నేను ఎంబీఏ ఫ్యాషన్ డిజైనింగ్ రెండు కూడా, మా మదర్ 25 years నుంచి బొటిక్ రన్ చేస్తున్నారు. 25 years, సో ఇది 26th year. సో నేను దాని మీద ఇంట్రెస్ట్ కొద్దీ మేనేజ్మెంట్ కోసం అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ రెండు కూడా కోర్సెస్ చేశాను దానికోసం. ఓకే, సో బొటిక్ మీద ఇంట్రెస్ట్ తోటి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. మేనేజ్మెంట్ అంతా చూసుకోవడం కోసం ఎంబీఏ చేశాను. ఓకే, నైస్ పాయింట్ అండి. సో అందుకు అన్ని డిగ్రీలు యాడ్ అయిపోయాయి. ఫైన్. సో ప్రత్యూష గారు, మరి కాకినాడ ప్రత్యేక వంటకాల్లో ఫస్ట్ ఏ రెసిపీ మాకు చూపించబోతున్నారు? ఆమ్లెట్ టొమాటో పులుసు. ఆమ్లెట్ టమాటో పులుసు. ఓకే అండి, ఆమ్లెట్ టమాటో పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఆమ్లెట్ టమాటో పులుసుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రత్యూష గారు, ఆమ్లెట్ తెలుసు, టమాటో కూడా కర్రీ సార్లో తెలుసు, టమాటో పులుసు కూడా మనం తక్కువగా వినడము. సో ఈ రెండింటి కాంబినేషన్లో చేసేయబోతున్నారు మీరు. ఏంటిది, స్నాకా కర్రీయా? మూడు కూడా చేసుకోవచ్చు. రైస్తో కూడా తినొచ్చు, రోటీతో తినొచ్చు, స్నాక్గా కూడా తినొచ్చు. అబ్బో, మామూలుగా అయితే ఎక్కువగా ఇలా మల్టీపర్పస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది 3 in 1, ఎలాగైనా తినొచ్చు. ఫైన్ అండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అయితే స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్, ఓకే, ఇదిగోండి. అనుష, ఫస్ట్ మనం 2 eggs క్రాక్ చేసుకుని బౌల్లోకి వేసుకుందాం. ఓకే అండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ప్రత్యూష గారు? ఇది మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ అండి ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ కారం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని బీట్ చేసుకుందాం. ఓకే, సో బీటర్ ఏం అవసరం లేదు, అవసరం లేదు, ఫోర్క్తో చేస్తే బాగా మిక్స్ అవుతుంది. ఓకే, సో ప్రత్యూష గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ మహేష్, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలే. పెద్ద బాబు పేరు ఇషాన్, చిన్న బాబు పేరు విరాజ్. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 2nd చదువుతున్నాడు, చిన్న బాబు ఇంకా తను టాడ్లర్, తను ఇంకా స్కూల్ గోయింగ్ కాదు. ఓకే ఓకే, సో అది బీట్ అయిపోయింది కదా? బీట్ అయిపోయింది. ఇందులోకి మనం చాప్డ్ ఆనియన్, ఓకే, చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుందాం. తర్వాత చిల్లీస్, చాప్డ్ చిల్లీస్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఈ 3 యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవడం. ఓకే, సో అయితే మీరు మ్యారేజ్ తర్వాత నుంచి హైదరాబాద్ అండి, అంతేనా అండి? అవునండి. ఓకే, అంతకు ముందంతా కాకినాడ. సో ఇప్పుడు మీరు బొటిక్ ఇంట్రెస్ట్ అది అని చెప్పారు కదా, మరి ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా స్టార్ట్ చేశారా?
నేను పెళ్లికి ముందు బొటిక్ చూసుకునేదాన్ని. పెళ్లి తర్వాత ఆన్లైన్ సేల్స్, ఫేస్బుక్ పేజ్ అవన్నీ నేనే చూసుకుంటాను ఇప్పటికీ కూడా. ఓకే, సో మీ ఓన్ గా మీరు కూడా ఇక్కడ run చేస్తున్నారు అయితే. అండ్ మా కమ్యూనిటీలో నేను ఒక క్లౌడ్ కిచెన్ కూడా ఓపెన్ చేశాను. నేను క్లౌడ్ కిచెన్ కమ్యూనిటీ వరకు రన్ చేస్తాను ఇక్కడ హైదరాబాద్ లో. సో మీ కమ్యూనిటీలో అంతా కూడా మీ వంటలు తినేస్తారు అనమాట హ్యాపీగా, చాలా ఇష్టంగా. అవునా? ఓ నైస్. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే అండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అవ్వాలి అయితే. ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికైతే కమ్యూనిటీ వరకు రన్ చేస్తున్నారు మీ క్లౌడ్ కిచెన్. ఏంటి మీ క్లౌడ్ కిచెన్ లో బాగా సేల్ అయ్యేటటువంటి ఐటమ్స్? అన్నీ అవుతాయండి, వెజ్ నాన్ వెజ్ అన్నీ అవుతాయి. నాన్ వెజ్ బాగా ఎక్కువ సేల్ అవుతాయి. అది మన కాకినాడ స్పెషల్స్ ఇంకా బాగా సేల్ అవుతాయి. ఓ, సో అక్కడ కాకినాడ అంటే అక్కడ కూడా మనకి ఈ సీ ఫుడ్స్ అవి బాగా ఫేమస్. సీ ఫుడ్ ఫేమస్ బాగా. కాకినాడ అనగానే కాకినాడ కాజా, అవును, చిట్టి పెసరట్లు, ఇంకా సీ ఫుడ్, ఇవన్నీ బాగా ఫేమస్. సీ ఫుడ్స్లో మీరేం బాగా చేస్తారు? అన్నీ చేస్తాను. అందులో పీతలు పులుసు బాగా చేస్తాను, ప్రాన్ ఫ్రై బాగా చేస్తాను, అన్నీ బాగా చేస్తాను నేనైతే. ఓకే ఫైన్. సో ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ఆమ్లెట్ వేస్తాం. సో ఇది మనం సిమ్లో పెట్టుకుందాము. ఓకే, నెక్స్ట్ మేము మూత కూడా పెడితే బాగా. సో మూత పెట్టేయాలి. అయితే మనం ఆమ్లెట్ ఫినిష్ అయ్యేలోపు దాని పులుసు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్యారల్గా. ఓకే ఓకే, అది కూడా స్టవ్ ఆన్. ఓకే ఫైన్. ఆయిల్ వేద్దాం. మీన్ వైల్ అక్కడ ఆమ్లెట్ అయ్యేలోపు పులుసు కూడా రెడీ అయిపోతుంది. కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. సో ఇంట్లో వాళ్ళు ఏది బాగా ఇష్టంగా తింటూ ఉంటారు? ఇంట్లో వాళ్ళు సీ ఫుడ్ బాగా తింటారు, ప్రాన్ ఫ్రై బాగా తింటారు. మా హస్బెండ్ ప్రాన్ ఫ్రై చాలా ఇష్టం. ఓకే, మా ఇంట్లో వాళ్ళకైతే అన్ని ఇష్టం. ప్రాన్స్ బ్యాచ్ నా బ్యాచ్. ఓకే, సో ప్రాన్ ఫ్రై మీ హస్బెండ్ బాగా ఇష్టంగా తింటారు? ఇష్టం మా హస్బెండ్కి. మా బాబుకి అయితే అన్ని ఇష్టమే, నాన్ వెజ్ లవర్ తను. ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ ఇష్టంగా తింటారు అన్ని. ఓకే ఫైన్. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి మరి? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆన్లైన్లో సేల్స్ అవి అన్నారు, అంటే ఏది శారీసా డ్రెస్సెస్ ఏది సేల్ చేస్తారు? సారీస్, ఫ్యాషన్ యాక్సెసరీస్ అన్ని చేస్తారు. ఓ, ఫ్యాషన్ యాక్సెసరీస్ కూడా చేస్తాను. ఓకే, సో అది చేస్తారు, క్లౌడ్ కిచెన్ రన్ చేస్తారు, మళ్ళీ ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇవన్నీ? ఇదే కాదు, నాకు ఒక ఎన్జిఓ కూడా ఉంది. నేను మా మదర్ కలిపి మహిళల గురించి ఒక ఎన్జిఓ కూడా ఓపెన్ చేస్తాము. దాని పేరు రాజీస్ మహిళా సాధికారత వేదిక. గ్రేట్ అండి, సో గ్రేట్ వర్క్ నిజంగా. యా, సో ఆయిల్ అయిపోయిందండి. ఫస్ట్ ఏ పులుసు కన్నా మనం మెంతులు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, సో మెంతులు వేసుకుందాం. ఆనియన్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు. సో ఇలా పెద్ద సైజులోనే ఉండాలండి? అవునండి, పులుసుకి ఎప్పుడు చీలికలు బాగుంటాయి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి. సో ఈ ఐటమ్ మీ మదర్ గారి దగ్గర నేర్చుకున్నాను. మా మదర్. ఓకే, చిన్నప్పుడు ఎప్పుడైనా చేసి పెట్టారా మీ అమ్మగారు? చాలా సార్లు. ఓకే, నెక్స్ట్ మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఓకే, పసుపు, కారం కూడా. కారం. ఇది ఆమ్లెట్ ఒకసారి తిరగవేసుకుందాం. ఓకే, సో ఆమ్లెట్ ఒక సైడ్ కాలిపోయింది, దాన్ని ఇంకొక వైపు కాల్చుకుంటాం.
అది కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటాం, మగ్గుతుంది. ఓ ఇప్పుడు ఇంకా ఇది మూత పెట్టడం ఇది. కొంచెం షుగర్ కూడా, అంటే పులుపు కట్ చేయడానికి లైట్గా షుగర్ కూడా యాడ్ చేద్దాం. ఓ కొంచెం సరిపోతుంది. సో ప్రతిష గారు, టమాటోస్, ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలా? కొంచెం చింతపండు జ్యూస్ వేసుకుందాం, చింతపండు గుజ్జు. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. సో మరి పుల్లగా ఉండకూడదని ఇందాక మనం చక్కెర కూడా ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం. మిక్స్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దామండి? వాటర్ వేద్దాం. ఓకే. సో వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మన ఆమ్లెట్ రెడీ అయిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఓకే. సో ఇదైతే ఇంకా ఇలా సిమ్లో పెట్టేసి మగ్గించుకోవడమేనా అండి ఇది? అంతే. లిడ్ పెట్టి అది కొంచెం హై చేసుకుందాం. ఓకే. ఓకే, మన ఆమ్లెట్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 4 పీసెస్ చేసుకుందాం. ఓకే. సో ఆమ్లెట్ కూడా మనకి మంచిగా నార్మల్గా కాకుండా ఇలా మనకు పూరి పొంగినట్టు పొంగి వచ్చింది అది. యా. సో ఇది మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. సో మనకి మంచిగా మరుగు వచ్చింది. మనం కొంచెం ధనియాల పొడి, ఓకే, కొత్తిమీర ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది ఈ సైజులోనే ఇంకా చిన్న చిన్న ముక్కల్లాగా కావాలంటే చేసి వేసుకోవచ్చా? ఇలాగే బాగుంటుంది. ఇలాగే బాగుంటుందా? ఓకే. ఓకే, సో కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా వేసేసామండి. ఒకసారి మనం మూత పెట్టుకుందాం. ఓకే. ప్రతిష గారు, మగ్గిందో లేదో ఒకసారి చూద్దామా? చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే కుక్ అయిపోయిందండి. డన్ అండి. సో ఇంకా నెక్స్ట్ ఏమన్నా యాడ్ చేసేది ఉందా? లేదు, తీసేసుకోవడం. సర్వింగ్ బౌల్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆమ్లెట్ టమాటో పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆమ్లెట్ టమాటో పులుసుకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, మెంతులు, టమాటో ముక్కలు, పంచదార, చింతపండు రసం, ధనియాల పొడి. ఆమ్లెట్ టమాటో పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టివేసి అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, పంచదార, చింతపండు రసం, నీళ్లు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర, ఆమ్లెట్ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ టమాటో పులుసు రెడీ. ఆమ్లెట్ టమాటో పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రతిష గారు, టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఒక స్పూన్ ఇచ్చేయండి. మీరు కూడా తీసుకోండి. వెరీ వెరీ టేస్టీ అండి. చాలా బాగుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంది. మరి ఎక్కువ టైం కూడా పట్టలేదు. అండ్ మీరు అన్నట్టు చాలా మల్టీపర్పస్గా మనం దీన్ని తినొచ్చు. రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా. ఆమ్లెట్ అది ఉంది కాబట్టి దాన్ని అలా
మనం పీసెస్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు, ఆమ్లెట్ దాని మూలాన. మనం కొంచెం సేవ్ అది కూడా గార్నిష్ చేసుకుని తింటే చాట్లో అదే స్నాక్లో కూడా తినొచ్చు. నైస్ అండి. సో చాలా మంచి రెసిపీని పరిచయం చేశారు. నెక్స్ట్ ఏ రెసిపీని చేసి చూపించబోతున్నారు? యాపిల్ కీర్. యాపిల్ కీర్, సో స్వీట్ ఐటమ్. యా, ఓకే. యాపిల్ కీర్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. యాపిల్ కీర్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రత్యూష గారు స్టార్ట్ చేసేద్దాం. యాపిల్ కీర్ ముందే స్వీట్ అంటున్నారు, నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. ఫస్ట్ 2 స్పూన్స్ గీ వేసుకుందాం. ఓకే. నెయ్యి వేసుకుందాం. ఓకే. సో నెయ్యి కరిగాక మనం చాప్డ్ డ్రై ఫ్రూట్స్, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. సో దీంట్లో మనమైతే జీడిపప్పు, బాదాం, పిస్తా 3 వేసాం కదండి? అవును. ఓకే. ఓకే, సో ఇవి బాగా ఫ్రై అవ్వాలి. యా. సో ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నారు ప్రత్యూష గారు, యాపిల్ కీర్? ఇది అయితే మేము పర్చేస్కి బాంబే వెళ్తుంటాము, ఫ్యాషన్ యాక్సెసరీస్కి. ఓకే. అక్కడ చూసాను నేను. అక్కడ చూసారు అంటే ఇక్కడ రెస్టారెంట్లో స్ట్రీట్ ఫుడ్ లాగా అక్కడ చూసాను. అక్కడ తినేవాళ్ళం, మాకు ఇష్టం. అక్కడ రెసిపీ అడిగి మేము అప్పటి నుంచి కూడా చేసుకుంటుంటాం. ఓ నైస్. ప్రత్యూష గారు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ యాపిల్ తురుము వేసుకుందాం. ఓకే. యాపిల్ తురుము కూడా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. అండి ఇప్పుడు పాలు వేసుకుందాం. పాలు. ఈ యాపిల్ ఉడికేలోపు మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుందాం. ఓకే. సో ఒక బౌల్లో ఫస్ట్ ఏం తీసుకుంటున్నామంటే కస్టర్డ్ పౌడర్. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. సో మీ ఇంట్లో స్వీట్స్ బాగా తింటారా ప్రత్యూష గారు? బాగా తింటారు. ఓకే. మీరు చేసిన స్వీట్స్లో ఇంట్లో బాగా ఇష్టపడి తినే స్వీట్స్ ఏంటి? పిల్లలు కావచ్చు, మీ వారు కావచ్చు. మేము పోలిపూర్ణం బూర్లు చేస్తాం. అది కూడా బయట అంత ఫేమస్ కాదు. పేరు పోలిపూర్ణం బూర్లు అని అన్నా సరే మా రెసిపీ కొంచెం డిఫరెంట్. మీ ఓన్ రెసిపీ అన్నమాట. ఓన్ అని కాదు, మా కమ్యూనిటీలో కొంచెం ఎక్కువ ఫేమస్. బయట ఎక్కడ కొంచెం కనిపించదు. అది నార్మల్ బూర్లు అవన్నీ కనిపిస్తాయి, పూర్ణాలు అన్నీ కనిపిస్తాయి. ఈ రెసిపీ మాత్రం మా కమ్యూనిటీలో ఎక్కువ కొంచెం మాత్రమే ఫేమస్ అన్నమాట. ఇది పూరి లడ్డు. అంటే మీది బాగా ఫేమస్ కదా లెక్కన. అంతే కదా, పేటెంట్ రైట్స్ మా గ్రాండ్ మదర్స్ నుంచి వచ్చిన రెసిపీ అన్నమాట. ఓకే. ఇది పూరి లడ్డు కూడా అంతే. పూరి లడ్డు? యా. అంటే పూరితో లడ్డు? అవునండి, పూరితో లడ్డు. చాలా వెరైటీలు ఉన్నాయండి మీ దగ్గర వంటకాలు నేర్చుకోవడానికి. ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. షుగర్ యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ కలిపేసుకుంటున్నాము. ఓకే. చక్కగా. ఓకే, బాగా మిక్స్ చేసుకున్నాక కస్టర్డ్ పౌడర్ యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్. ఓకే. మంచి కలర్ వచ్చేసింది కస్టర్డ్ పౌడర్ మిక్చర్ యాడ్ చేసిన వెంటనే. ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా? కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఓకే. సో ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. అవును, మనం పిల్లలకి తక్కువని గమ్మున చేసి పెట్టాలంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో మనం చాప్డ్ యాపిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ అయితే యాపిల్ తురుము వేసాము, మగ్గబెట్టాము. ఇది చాప్డ్ లాస్ట్లో మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఓసో ఇప్పుడు ఇది జస్ట్ ఇలాగ మొత్తం కలిపేసుకోవడమే యాపిల్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత. సో ప్రత్యూష గారు మొత్తం యాపిల్ ముక్కలకి అంతా బాగా పట్టేసింది కదండి, కలిపేసుకున్నారు. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా?
రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. యాపిల్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పాలు, కస్టర్డ్ పౌడర్, పంచదార. యాపిల్ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత యాపిల్ తురుము వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాన్ లో పంచదార, కలుపుకున్న కస్టర్డ్ పౌడర్, నీళ్లు, తరిగిన యాపిల్ ముక్కలు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యాపిల్ కీర్ రెడీ. యాపిల్ కీర్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రత్యూష గారు టెస్ట్ చేసేద్దాం. ఒక స్పూన్ ఇచ్చేయండి. ఇట్స్ వెరీ క్రంచీ అండ్ వెరీ టేస్టీ అండి. అండ్ మనకి షుగర్ కూడా అస్సలు హై షుగర్ లేదు, చాలా నామినల్ ఉంది. అంటే ఆ స్వీట్నెస్ అన్నది మనకి తెలుస్తోంది, బట్ ఎట్ ద సేమ్ టైం హై షుగర్ అన్నది ఎక్కడా లేదు. చాలా బాగుందండి. మీరు చూపించిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసేసారు కదండి, 2 కాకినాడ ప్రత్యేక వంటకాలు: ఆమ్లెట్, టమాటో పులుసు అండ్ యాపిల్ కీర్. 2 చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో 2 కాకినాడ ప్రత్యేక వంటకాలని చూసారు కదండి. రేపు కూడా మరొక 2 కాకినాడ ప్రత్యేక వంటకాలతో నేను ప్రత్యూష గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.